మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు, కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడాలు, పేరు ప్రఖ్యాతలు రావడం, ఈ యొక్క స్థితి నడుస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు 17, 18, 19 తేదీలు మీరు చేసే ప్రతి పనిలోనూ కొంత లాభసాటిగా ఉంటుంది. 20 నుంచి 24వ తేదీ వరకు మీరు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతాన సంబంధించిన విషయంలో కొంత అనుకూలమైన స్థితిగతులు కనిపిస్తున్నాయి. కాకపోతే మీకు ఏంటంటే, ఈ యొక్క లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి, లగ్నాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు పంచమంలో ఉన్నందుకు క్రియేటివ్గా ఏదైతే ప్లానింగ్ చేస్తుంటారో ఆ యొక్క విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు కుటుంబ స్థాన అధిపతి, కుటుంబాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబాధిపతి వెళ్ళి శనికుజులతో ఉన్నందుకు, ఈ శనికుజ గ్రహాలు ముఖ్యంగా ధనాధిపతితో కలిసి ఉన్నందుకు, అంటే ధనాధిపతి శని కుజుడితో కలిసి ఉన్నందుకు ఇది కొంతవరకు మీడియేటింగ్ ద్వారా కొంత స్ట్రెస్, ప్రెజర్ ఇస్తూ మీకు వాటి మూలంగానే ధనయోగం అనేటువంటిది కలగనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా కొత్త కోర్సెస్, ఉద్యోగ సంబంధించిన విషయంలో సహజంగానే మీకు దశమ స్థానంలో కేతు ఉన్నాడు, కానీ ఆ కేతువుతో పాటు దశమాధిపతి నీచ పొందాడు. కాబట్టి ఏమిటి, ఏదైనా కొత్త కోర్సెస్ చేసేటప్పుడు, ఏదైనా ఉద్యోగం కోసము, లేకపోతే మధ్యవర్తిగా ఉండేటువంటి వ్యక్తిని నమ్మి ధనము ఏదైనా తీసుకొని ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతానంతో తెలియించిన ఘర్షణ, కాకపోతే సంతాన యోగం పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు సంతాన యోగం ఉంటుంది. కాబట్టి పంచమాధిపతి ఇక్కడ శనితో కలిసి ఉన్నాడు, అది కొంచెం ఘర్షణ సంబంధించినటువంటి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా బంధువర్గంలో వారితో ఏదైనా వివాహం సంబంధించిన మాట్లాడేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు గమనించుకున్నట్లయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ముఖ్యంగా గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. మరియు విష్ణు సహస్రనామాలు వినండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటి చేస్తూ ఉండండి. ఈ చతుర్థ భావంలో బుధుడు ఉన్నందుకు స్టూడెంట్స్ కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా హయగ్రీవ స్తోత్ర పఠనం కనుక చేస్తూ, ముఖ్యంగా బెల్లము నీటితో కానీ చక్కెరతో కానీ ఏదైనా తీపి పదార్థాలు, చెరుకు రసము, ఇటువంటి వాటితో కనుక శివునికి అభిషేకం చేసినట్టయితే మిస్కమ్యూనికేషన్స్ రాకుండా ఉంటాయి. చాలామందికి జాతక చక్రంలో, అంటే జాతకం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అంటే ఏమిటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమీ రాయరు. మరి అలాంటప్పుడు ఈ వారం ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. బుధుడు నీచంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బుధుడు రియల్ ఎస్టేట్ వాటికి, అంటే రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఈ పంట పొలాలకు సంబంధించిన వాటికి కారకుడవుతాడు, తోటలకి వీటికి కారకుడవుతాడు బుధుడు. నార్మల్గా కట్టుకునేటువంటి గృహాలకి, స్థలాలకి కాదు. అలాగే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా బుధుడు కారకుడవుతాడు. బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని కుజ
శనికుజ గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి. ఎక్కడ? వృశ్చిక రాశిలో. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శనికుజుడు కలిసి ఉంటున్నారో, అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మనకి కుంభంలోని వృశ్చికాన్ని చూస్తుంది కూడా. అంటే ఏం లేదు, ఈ 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల కుంభరాశిని వృశ్చిక రాశిని టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు, కుంభరాశి అయినటువంటి శని కుంభంలో కలిసి వృశ్చికం పైన దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? ఆ రాశి వారికి ఇబ్బంది కాదు, అక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆ రాశి మీ లగ్నం నుంచి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థం. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోని మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. మీ జన్మజాతకంలో మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతము, సమయాన్ని బట్టి మీకున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి మహాదశ ఏం నడుస్తుంది, మీ లగ్నం ఎంత బలంగా ఉంది, లేనట్లయితే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమి చేస్తే మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు అనేటువంటిది స్పష్టంగా మీ మహాదశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ సూచిస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అలాగే మీరు నివాస గృహం కొనుక్కోవాలనుకుంటే ఏ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది, సంతాన అభివృద్ధి అవ్వట్లేదంటే వాళ్ళకి ఏ మంత్రం చెప్పాలి, వాళ్ళని ఏ దేవత ఆరాధన చేసుకోమని చెప్పాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మీరు జన్మించినప్పుడు గ్రహస్థితి ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అంటే ఎటువంటి ఉద్యోగ సంబంధించిన వాటిల్లో మీ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగంలో అయితే మీకు డబ్బులు వస్తాయి. అంటే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్లో ఉంటారు, రకరకాల ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, లైఫ్లో ఏదైనా హడ్డుల్స్ ఉన్నాయా, టర్నింగ్ పాయింట్ ఉందా అనేటువంటిది చాలా స్పష్టంగా మీ యొక్క జన్మజాతకం తెలుపుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటనేది చూసుకోండి. మరి వార ఫలాలు, మాస ఫలాలు, పక్ష ఫలాలు, ఉగాది ఫలాలు చెప్పుకుంటున్నాం కదండి, మరి దీనికి ఏమిటి అని చెప్పి సందేహం కలుగుతుంది చాలామంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మన బయట ఉండేటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, మార్కెట్ అనుకోండి. అంటే ఏమిటి? ఈ గోచార గ్రహాలు వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి బయట ఇటువంటి మార్పులు ఉంటాయి, మార్కెట్లో ఈ ధరలు పెరుగుతాయి, లేనట్లయితే మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడం అన్నమాట. కాబట్టి మీరు చేసే పనికి బయట ఉండేటువంటి కండిషన్ మ్యాచ్ అయితే బాగుంటుంది. మీరు చేసే పనికి బయట ఉండే కండిషన్ బాగాలేదనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా వేసారు, వెంటనే అమ్ముడిపోతుంది. అలా కాకుండా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉందండి, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా అమ్ముదాం అనుకున్నారు, అయితే ఎవరు కొనరు, ఎందుకు? ముందే ఎండ. అప్పుడు ఏంటి? చల్లటి పానీయం ఎవరైనా అమ్ముతున్నారు, వెంటనే కొనుక్కుంటారు. అంటే ఏమిటి? బయట ఉన్న కండిషన్ మీరు అమ్మేటువంటి ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుంది. బయట ఉన్న కండిషన్ మీరు అమ్మే ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వకపోతే అది అమ్ముడుపోదు. అలాగే ప్రోడక్ట్ ఒకటే కాదు, అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.